ప్లస్ సిఆర్ టీఎం డిపార్ట్ నుంచి ఉత్తమ్ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కాంక్రీట్ లో చాలా చోట్ల మనం సైట్ విజిట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఓన్లీ 20 mm అగ్రిగేట్స్ అంటే కోర్స్ అగ్రిగేట్స్ తీసుకొచ్చి వాడుతున్నాం. కోర్స్ అగ్రిగేట్ అంటే మీకు కంకర. సో కాంక్రీట్ లో మన సిమెంట్, శాండ్, కంకర ఇది మూడు వాడుతున్నాం కదా. ఇందులో కంకర అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ కాంక్రీట్. కాంక్రీట్ లో మనం అతికించే ప్రాసెస్ అంటే ఈ కంకర అన్నింటిని అతికించే ప్రాసెస్ ఉన్నది కాంక్రీట్. సో అందులో మనం వాడుతున్న కాంక్రీట్ లో వాడుతున్న కోర్స్ అగ్రిగేట్ కంకర ఏదైతే ఉందో అది మీకు 20 mm మాత్రమే వాడుతున్నాం. 20 mm వాడాలి. యాక్చువల్లీ 20 mm లో పర్సెంటేజ్ ఆఫ్ 12 mm కూడా వాడాలి. అంటే మనకు కోర్స్ అగ్రిగేట్ అనేది కోర్స్ అగ్రిగేట్ లో 20 mm ఉంటుంది, 12 mm ఉంటుంది. అంటే ఇక్కడ మిక్సింగ్ అనేది రెండు ఎందుకు చేయాలన్నది నేను చెప్తాను. 20 mm లో ఒక 60 to 70%, 12 mm అనేది 30 to 40%. సో ఇది మిక్సింగ్ ప్రపోర్షన్. అంటే 20 mm 70% మీకు మెటల్ వాడితే అక్కడ 12 mm అనేది 30% అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే కాంక్రీట్ లో మీకు 20 mm జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక డబ్బాలో 20 mm ఫిల్అప్ చేస్తాం. ఫిల్అప్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వైడ్ గ్యాప్ కాదు, ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది కదా. ఇర్రెగ్యులర్ షేప్ లో ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్స్ లో మీకు శాండ్ పార్టికల్స్ అండ్ బాండింగ్ ఏజెంట్ అయిన శాండ్ పార్టికల్స్ వచ్చేసి మీకు ఫిల్అప్ చేస్తుంది. అప్పుడు కంప్రెసివ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది. సో చాలా మంది ఓన్లీ 20 mm వాడుతున్నారు. దాన్ని అవాయిడ్ చేసి 30 to 40% 12 mm వాడటం వల్ల ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ని ఈ 12 mm ఫిల్అప్ చేస్తుంది. ఈ 12 mm ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకా గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ ని ఫైన్ అగ్రిగేట్స్. ఫైన్ అగ్రిగేట్ అంటే మనం వాడుతున్న శాండ్. ఏదైతే మనం వాడుతున్నామో రివర్ శాండ్ ఆర్ ఎం శాండ్, ఈ శాండ్ నే ఫైన్ అగ్రిగేట్స్ అంటాం. ఈ శాండ్ ఏం చేస్తుందంటే ఇన్ బిట్వీన్ చిన్న చిన్న గ్యాప్స్ ఫిల్అప్ చేసి మీకు తర్వాత సిమెంట్ అనేది వాటర్ తో కలిసి ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ఇంకా వాయిడ్ ఉన్న ఇన్ బిట్వీన్ గ్యాప్స్ ఫిల్అప్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఏమవుతుందంటే ఈ బౌండింగ్ ఏజెంట్ అయిన సిమెంట్ శాండ్ తో కలిసి అగ్రిగేట్స్ ఫిల్అప్ చేస్తుంది. దీనివల్ల మీకు కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దీన్ని మనం అవగాహన లేక ఓన్లీ 20 mm ఉంటేనే స్ట్రెంత్ వస్తుందని చెప్పేసి చిప్స్ 12 mm అంటే పేరు పెట్టాం. చిప్స్ మంచిది కాదు, సో డస్ట్ మంచిది కాదు. రోబో శాండ్ అంటే ఎం శాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ కూడా చాలా మంచిదే. సో రివర్ శాండ్ కంపేర్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. అది కూడా మనం ఆల్టర్నేట్ గా రివర్ శాండ్ అవైలబుల్ లేనప్పుడు ఎం శాండ్ కూడా మనం వాడవచ్చు. ఈక్వల్ క్వాలిటీ అనేది వస్తుంటది. అయితే ఇలా చేయడం వల్ల మీకు కంప్రెసివ్ స్ట్రెంత్ పెరుగుతుంది. లైక్ ఇప్పుడు ఒక స్లాబ్ బీమ్ మన కాంక్రీట్ కాస్టింగ్ అంటే స్లాబ్ బీమ్ కాలమ్స్ ఫిట్టింగ్స్ ఏదైనా కానీ సో కాస్టింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటిది ఫిల్అప్ లేకుండా చేయడం వల్ల మీకు శ్రింగేజ్ క్రాక్స్ అనేది వస్తుంటది. తర్వాత స్ట్రక్చరల్ క్రాక్స్ వస్తుంది. తర్వాత మీకు కంప్రెస్ అయిపోయి మీకు సమ్ టైమ్స్ కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ కాకుండా డ్యూరబిలిటీ తగ్గిపోవడానికి అవకాశం ఇస్తుంది. 12 mm చిప్స్ అంటే 12 mm అనేది కోర్స్ అగ్రిగేట్ మనం ఫిల్అప్ చేయకపోవడం వల్ల 30 to 40%. దీన్ని మనం మైండ్ లో పెట్టుకుని కాంక్రీట్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.3 ప్రపోర్షన్ లో మనం సైట్ మిక్స్ చెప్తున్నాం. 1.3 ప్రపోర్షన్ కాంక్రీట్ మిక్స్ చేస్తున్నప్పుడు సో 5 కంపాస్ మీకు ఫైన్ అగ్రిగేట్స్, సో 7.5 or 8 కంపాస్ కోర్స్ అగ్రిగేట్ మనం ఫిల్అప్ చేస్తున్నప్పుడు ఇక్కడ 12 mm కూడా 30% యాడ్ చేస్తే 5 to 5.5 కంపాస్ మీకు 20 mm, 2 to 3 కంపాస్ మీకు 12 mm చిప్స్ యాడ్ చేయడం వల్ల ఈ కంప్రెసివ్ స్ట్రెంత్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల స్లాబ్ లో కాంక్రీట్ అనేది టెన్షన్ లో వీక్, కంప్రెషన్ లో బాగా స్ట్రాంగ్ అనమాట. ఈ కంప్రెషన్ లో కూడా మనం వీక్ చేసామంటే స్లాబ్ అనేది లాంగ్ లాస్టింగ్ రాకుండా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇమీడియట్ ఇవి అన్ని జరగదు, లాంగ్ ప్రాసెస్ లో మీకు ఎప్పుడో ఒకసారి ఇది జరగాల్సిందే. సో ప్రతి ఒక్క విషయం బిల్డింగ్ కడుతున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో మనం మైండ్ లో పెట్టుకుని చేస్తేనే క్వాలిటీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. క్వాలిటీ ఇంప్లిమెంట్ అయితే బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ వస్తే మనం నెక్స్ట్ జనరేషన్ మనం కష్టపడి సంపాదించిన ఆశని తీసుకెళ్తున్నాం. వాళ్ళకి అక్కడ ఖర్చు అనేది మనం పెట్టకుండా సేవ్ చేసేవాళ్ళం అవుతున్నాం. సో బిల్డింగ్ కట్టేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకొని చేయడం వల్ల మీ క్వాలిటీ డ్యూరబిలిటీ పెరుగుతుంది. సో ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న మన
టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర నుంచి మా టెక్నికల్ సర్వీస్ టీమ్ ఉన్నారు, మీకు సర్వీస్ అందిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ.